ఈ వీడియోలో మనం ఒక డ్రైవర్ని ఎట్లా ట్రిప్స్కి యాడ్ చేయాలి, లైక్ ఆ డ్రైవర్కి ట్రిప్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. డ్రాప్ డౌన్ ఓపెన్ అయ్యాక మనకి ట్రిప్ లిస్ట్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇలా ట్రిప్స్ అని చెప్పి పేజ్ వస్తుంది అనమాట. ఈ 2 ట్రిప్స్ ఏంటంటే నేను ప్రీవియస్గా అసైన్ చేశానవి. ఇప్పుడు మనం కొత్తగా ట్రిప్ యాడ్ చేద్దాం. ఫస్ట్ దీనికి యాడ్ ట్రిప్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి అనమాట. క్లిక్ చేయగానే మనకి ఇట్లా యాడ్ ట్రిప్స్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం డ్రైవర్ని ట్రిప్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక చూడండి, యాడ్ డ్రైవర్ అని చెప్పి మనకు పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం డ్రైవర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైసెన్స్ నెంబర్ ఇవ్వాలి, లైసెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో అది ఇవ్వాలి, అండ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పి అన్ని ఇయర్స్ ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ యూజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో డ్రైవర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అందరిని యాడ్ చేయాలనుకుంటున్నా, సో అతన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, డ్రైవర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. సో ఇట్లా మనం ఒక డ్రైవర్ని ఆ ట్రిప్స్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ డ్రైవర్కి ట్రిప్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ డ్రైవర్ని బస్కి ఎట్లా అసైన్ చేయాలి చూద్దాము. ఇగోండి, బ్యాక్వర్డ్ బటన్ మీద నొక్కాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి యాడ్ ట్రిప్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది యాడ్ ట్రిప్ పేజ్కి నావిగేట్ చేస్తుంది. ఇక్కడ మనం డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డ్రైవర్కి వన్స్ రిఫ్రెష్ చేసుకుందాము, ట్రిప్స్ అయితే అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను నందన్కి అసైన్ చేయాలనుకుంటున్నా. అండ్ సెకండరీ డ్రైవర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెకండరీ డ్రైవర్ కింద కూడా నందన్నే తీసుకుంటున్నా. అండ్ మీరు ఏ వెహికల్కి ఆ డ్రైవర్ని అసైన్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను బస్ 1కి అసైన్ చేయాలనుకుంటున్నా. స్టార్ట్ పాయింట్ అంటే ఆ బస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది నేను ఇచ్చుకోవాలి. నరసన్నపేట టు స్కూల్ అని చెప్పి నేను ఇస్తున్నా. ఇచ్చాక క్రియేషన్ డేట్, ఇది ఎప్పుడు క్రియేట్ అయింది అది ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు డేట్ ఇస్తున్నా అండి. అండ్ పార్కింగ్ లొకేషన్, ఆ బస్ అనేది ఎక్కడ పార్క్ చేస్తారో ఆ లొకేషన్ ఇచ్చుకోవాలి. నేను స్కూల్ ఇస్తున్నా. వన్స్ ఇవన్నీ ఫిల్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. ట్రిప్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయిందండి. సో ఈ విధంగా మనం ఒక డ్రైవర్ని ఆ ట్రిప్కి యాడ్ చేసి ఆ డ్రైవర్కి ఒక వెహికల్ అసైన్ చేసి మనం ట్రిప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు.